అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అబ్బో న్యూస్. స్పాన్సర్డ్ బై అప్పాయమ్మ అప్పడాల కంపెనీ. ఇవాల్టి న్యూస్‌లో మొదటిది ఢిల్లీ నుంచి. ఢిల్లీలో నివసిస్తున్న 16 ఏళ్ల అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ బర్త్‌డేకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంది. కానీ తన దగ్గర డబ్బులు లేవు. దానికి తను ఏం చేసిందో తెలుసా? తన ఇంట్లో నుంచి 1.69 లక్షలు దొంగతనం చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌కి బైక్ గిఫ్ట్‌గా ఇచ్చింది. మనకెందుకు దొరకరు ఇలాంటోళ్ళు? మనకు దొరికేవాళ్ళు ఫోన్ చేసి రీచార్జ్ చేయొచ్చు, పిజ్జా, బర్గర్‌లు ఇప్పించు అంటారు. వాళ్ళకేమో ఐఫోన్‌లు, బైక్‌లు. ఏం చేస్తాం? ఉండాలి దేనికన్నా. సరే. ఇక రెండో వార్త ఫ్లోరిడా నుంచి. ఇది చాలా అమానుషమైన వార్త అండి. 13 ఏళ్ల అబ్బాయిని ఫ్లోరిడాలో అరెస్ట్ చేశారు. 13 ఏళ్ల అబ్బాయిని దారుణం అండి. మహా దారుణం ఇది. ఎందుకో తెలుసా? అతను బాగా పార్టీంగ్ చేస్తున్నాడని. ఆ ఫ్లోరిడా పోలీసులకి ఎంత మాత్రం దమ్ము ఉంటే అన్నేసి పప్పులు పెట్టినందుకు వాళ్ళ అమ్మని అరెస్ట్ చేయాలి. ఈ పిల్లోడిని అరెస్ట్ చేస్తారా అండి? మేము చాలా ఖండిస్తున్నాం. ట్విట్టర్‌లో మనం వాచ్ చేద్దాం. అందరూ రెడీగా ఉండండి. ఓకేనా? ఇక మూడో న్యూస్ మాత్రం చాలా సీరియస్ అండి. ఇది హైదరాబాద్ ఫిల్మ్ నగర్ నుంచి. జాగ్రత్తగా వినండి. ఒకడు పోలీస్ ఆఫీసర్ డ్రెస్ చేసుకొని ఇద్దరు గన్‌మెన్‌లు పెట్టుకొని ఐపీఎస్ అధికారి అని చెప్పి బిల్డర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. అతని పేరు శశికాంత్. అతను స్పెషల్ ఆఫీసర్ అని చెప్పి బిల్డర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. డబ్బులు ఇవ్వకపోతే తన ప్రాజెక్ట్‌లు క్యాన్సిల్ చేపిస్తానని గన్‌మెన్‌లతో బెదిరిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి హైదరాబాద్ వాసులారా. ముఖ్యంగా ఫిల్మ్ నగర్ వాసులు. అతన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. ఇంకా ఎంతమంది ఉన్నారో తెలీదు. చాలా జాగ్రత్తగా ఉండండి ఇల్లు కట్టేవాళ్ళు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇదిగో అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా! అది నొక్కండి. ఇగో ఇక్కడ షేర్లు, లైక్‌లు ఉంటాయి. అవి కూడా చేసేయండి. రేపు ఏమి న్యూస్ చెప్పకపోతే మళ్ళీ ఈ వీడియోనే చూడండి. థాంక్ యూ అండి. మళ్ళీ కొత్త న్యూస్‌తో కలుద్దాం. బై. జై హింద్.